కాకినాడ నాగమల్లితోట జంక్షన్ జేఎన్టీయూకే ఎదురుగా ఖాళీ స్థలంలో క్రిస్మస్ సంక్రాంతి సందర్భంగా 50,000 వెరైటీస్ హ్యాండ్లూమ్స్ హ్యాండీక్రాఫ్ట్స్ 2024 పేరుతో ఏర్పాటు చేసిన క్రాఫ్ట్ బజార్లో చేనేత హస్తకళల ప్రదర్శన మరియు అమ్మకాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ హస్తకళ ప్రదర్శన మరియు అమ్మకాలు కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం వెంకటేశ్వర సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా వీరు మాట్లాడుతూ హస్తకళలు చేనేత వస్తువులు ఉత్పత్తి ధరలకు విక్రయిస్తుండటంతో వినియోగదారులకు సరసమైన ధరలకు లభించే అవకాశం ఉందన్నారు. వృత్తి కళాకారులకు ముఖ్యంగా చేనేత హస్తకళ ఉత్పత్తిదారులను ప్రోత్సహించాల్సిన అవసరం ప్రతి ఒక్కరికి ఉందన్నారు. క్రాఫ్ట్ బజార్ హ్యాండ్లూమ్ హ్యాండీక్రాఫ్ట్స్ 2024 పేరుతో దేశంలోని వివిధ ప్రాంతాల్లో లభ్యమయ్యే వస్తువులను ఒకచోటకు తెచ్చి ప్రదర్శిస్తుండటం విక్రయిస్తుండటం కాకినాడ మరియు కాకినాడ టౌన్ చుట్టుపక్కల ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. క్రాఫ్ట్ బజార్ అధ్యక్షులు ధనంజయ రాజు మాట్లాడుతూ ఈ ప్రదర్శనలో హైదరాబాద్ మంచి ముత్యాలు, కలంకారీ పెయింట్స్, మార్బుల్ బొమ్మలు, సారంగపూర్ వుడ్ కార్వింగ్, బ్లాక్ మెటల్, అగరబత్తులు, ఏటికొప్పాక బొమ్మలు, బిట్స్ జ్యువెలరీ, కార్పెట్స్, రాజస్థాన్ బెడ్షీట్స్, బెంగాల్ కాటన్ శారీస్, కాటన్ డ్రెస్ మెటీరియల్స్, మైసూర్ రోజ్డ్ టెరాకోట్ డోర్ కర్టన్స్, దివాన్ సెట్స్, టాప్స్, కలంకారీ డ్రెస్ మెటీరియల్స్, నైటీస్, బ్యాగ్లు, పటియాలా సూట్స్, ఒరిస్సా ఆప్లిక్ వర్క్స్, స్టోన్ ఫోటోస్, మధుబాని పెయింటింగ్స్, బ్యాంబూ వర్క్స్, వైట్ మెటల్, మెడిటేషన్ ఫొటోస్ ఇంకా ఎన్నెన్నో రకరకాల వస్తువులు ప్రదర్శనలో చోటు చేసుకున్నట్లు తెలిపారు. ప్రదర్శన ప్రతిరోజు ఉదయం 10 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ ప్రదర్శనను తిలకించి చేతివృత్తి కళాకారులను ప్రోత్సహించాలని కోరారు. చేయాలనేటువంటి ప్రయత్నం కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా చాలా ఫండ్స్ రావడం కానీ ఇది కరెక్ట్గా యూటిలైజ్ చేసుకుని ఆ క్లస్టర్స్ని కరెక్ట్గా వినియోగించుకున్న రోజు మన యొక్క ఎందుకంటే ప్రపంచంలో బట్ట అంటే ఏంటో తెలియనప్పుడు బట్ట తయారు చేసింది మన భారతదేశంలో తయారు చేశారు. బట్ట అంత పల్చటి బట్ట అగ్గిపెట్టెలు పెట్టి సైజు బట్ట కూడా తయారు చేసి మన భారతదేశంలో తయారు చేశారు. అటువంటి హస్తకళా నైపుణ్యం ఉన్నది భారతదేశంలో. ఇవాళ రాను ఎట్లా తయారైందంటే మిషనరీ వచ్చిన తర్వాత అంతా మిషనరీ మీదకి వెళ్ళిపోతూ ఉన్నారు. కానీ ఇవాళకి ఎవరన్నా కొత్తగా పాత ఇళ్ళల్లోకి ఎవరైనా వెళ్ళాం అనుకోండి మళ్ళీ అనుకుంటాం బాబా చేతి పని ఎలా చేశారు, ఎంత అద్భుతంగా చేశారని. కానీ నేను అందరూ కూడా దయచేసి కోరేది ఏంటంటే ఆ అనుకునే బదులు ఇక్కడ వచ్చి ఇటువంటి ప్రదర్శనలకి అందరూ అటెండ్ అయ్యి ఖచ్చితంగా అందులో మీకు నచ్చినవి తీసుకుని మీ ఇంట్లో కూడా ఎక్కడో స్థానంలో పెట్టుకుంటే ఖచ్చితంగా హస్తకళను ప్రోత్సహించినట్టు ఉంటుంది. ఎందుకంటే నాకు చిన్నప్పటి నుంచి కూడా నాకు ఈ మిషనరీ మీద శాటిలైట్ సిస్టమ్ మీద కూడా నమ్మకం లేదు. ఎందుకంటే ఒకరోజు శాటిలైట్ ఆగిపోతే మన పరిస్థితి ఏంటో మన జీవితాలు ఏంటో ఆలోచిస్తుంటే ఒకసారి అర్థం. అట్లాగే ఈ మిషనరీస్ తోటి కాకుండా ఇలా చేతి వృత్తి నిపుణుల్ని పూర్వం నేను చైర్మన్గా చేసే రోజుల్లో సుమారు మన ఉమ్మడి రాష్ట్రంలో 1000 మంది పైన వారికి పెన్షన్స్ ఇస్తూ ఉన్నారు. ఇప్పుడు ఎంతమందికి ఇస్తారో నాకు ఐడియా లేదు. కానీ హస్తకళాకారులు అందరికీ పెన్షన్లు ఇవ్వడం అలాగే ప్రోత్సాహం ప్రభుత్వం నుంచి ప్రోత్సాహం ఉంటే ఖచ్చితంగా రేపు పొద్దున ప్రజలు పబ్లిక్ మనం తయారు చేసింది కొంటున్నారా మా అన్నారా కన్నా ప్రభుత్వం నుంచి మన చేతిలో ఉన్న నైపుణ్యాన్ని పాడు చేయకుండా ప్రభుత్వం ప్రోత్సహించాలని చెప్పి ప్రతి అంశంలో నాకు అవసరమైన మేర నేను చేయగలిగిన మేర నేను ఖచ్చితంగా ప్రభుత్వం మీద ఇటువంటి వాటి మీద ఒత్తిడి తీసుకొస్తానని చెప్పి తెలియజేస్తూ అటువంటి ఈ ప్రదర్శనని కాకినాడ ప్రజలందరూ కూడా వినియోగించుకోవాలని ఈ ప్రదర్శనని విజయవంతం చేయాలని చెప్పి కోరుకుంటున్నాను.